మీడియా మిత్రులకు శుభోదయం, నమస్కారం. మా జేఏసీ సభ్యులను పరిచయం చేస్తున్నాను. డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు, సివి సురేష్ గారు, ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గారు, వెంకట జనార్దన్ రెడ్డి గారు, జె రఘురామ్ రెడ్డి గారు, వంకదార వీరభద్రయ్య గారు, శెట్టిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, భాస్కర్ రావు గారు, గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు, ఎన్వి శివనాథ్ రెడ్డి గారు, ఒంటేరు సుధాకర్ రెడ్డి గారు. ఈనాటి జేఏసీ ముఖ్య లక్ష్యం ఏమంటే ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయాలి. ఇందులో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. ఈనాడు 10 మందితో ఏర్పాటైన ఈ జేఏసీ మొదటగా జిల్లా పునర్విభజన కమిటీలోని మంత్రులకు జిల్లా ఏర్పాటు చేయాలని లేఖలు ఇస్తుంది. ఆ తర్వాత ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరులోని ప్రజా ఆరోగ్య వైద్య ఉపాధ్యాయులను కలుపుకొని ఉమ్మడిగా కొన్ని మీటింగులు ఏర్పాటు చేసి అనంతరం అన్ని మండల కేంద్రాల్లో కరపత్రాల ద్వారా జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించడం, విద్యార్థులను కలుపుకొని మానవహారం ఏర్పాటు చేయడం, రిలే నిరాహార దీక్షడం చేయడం లాంటి కార్యాచరణ చేయాలని నిర్ణయించాను. జిల్లా ప్రొద్దుటూరును జిల్లా సాధన సమితి ఏర్పాటు యొక్క అంకురార్పణ ఇవాళ 11-12 మందితో మేమంతా స్టార్ట్ చేయడం జరిగింది. మనకు జిల్లాను ఎందుకు సాధించుకోవాలనే విషయం ఒకటి. జిల్లా సాధించుకుంటే ఇక్కడ ప్రజలకు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఎంతవరకు ఉంటుంది అనే అంశం పైన కొంత మేము పరిశోధనాత్మకంగా చేశాం. మొట్టమొదట అతి తక్కువ జనాభా ఉన్నటువంటి మన్యం జిల్లా 9 లక్షల చిల్లర పాపులేషన్ ఉంటుంది. వేరేస్ నెల్లూరు వచ్చేసి 24 లక్షల చిల్లర పాపులేషన్ ఉంటుంది డిస్టిక్. సో పాపులేషన్ అనేది క్రైటీరియా కాదనేటువంటిది మా ఉద్దేశంతో మొట్టమొదట మేము జిల్లాను సాధించడానికి మన ప్రొద్దుటూరుకు ఆవశ్యకత ఉందనేటువంటిది స్టార్ట్ చేశాము. ఈ స్టార్ట్ చేసేటువంటి ఈ సాధన సమితి యొక్క పరిధి ఎట్లుంటుందంటే అన్ని రంగాల్లో మేము ఆలోచిస్తూ వచ్చాం. ప్రొద్దుటూరులో పిఎంఎఫ్ పక్కన ఉండేటువంటి ప్రభుత్వ స్థలము దాదాపు 500 నుంచి 1000 ఎకరాల వరకు మనకు అక్కడ అవైలబిలిటీ ఉంది. మనకు ఈ 500 ఎకరాలు ఈ యాక్సెస్ పిఎంఎఫ్, అడ్మినిస్ట్రేటివ్ కేంద్రము, కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ బంగ్లా ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ప్రొద్దుటూరులో అత్యద్భుతమైనటువంటి అవకాశాలు, అత్యద్భుతమైనటువంటి మనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఫెసిలిటీసు ప్రొద్దుటూరులో మనం గమనిస్తున్నాం. ప్రొద్దుటూరు ఎందుకు చేయాలి జిల్లా కేంద్రంగా? మీ వాదన ఏంటంటే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినటువంటి నల్లమందు అంటే నల్ల బంగారం, ఇండిగో, నీలిమందు, ఆ నీలిమందు మొట్టమొదటగా మన ప్రొద్దుటూరులోనే ఈ ప్రపంచవ్యాప్తంగా దీన్ని వ్యాపారం చేయడం జరిగింది. ఇవాళ బంగారంగల బజార్ అని మనం చూసేటువంటి మెయిన్ బజార్లో కూడా మొట్టమొదట ఆ ఇండిగో, ఆ నీలిమందును కుప్పలుగా వేసి అమ్మేవారు, ప్రపంచవ్యాప్తంగా చేసేవారు. తర్వాత అట్లనే ఇంటర్నేషనల్ ప్యాకేజింగ్ కంపెనీ, ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ మన ప్రొద్దుటూరులో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా సహకార రంగంలో పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా కాదు, రాయలసీమ కాదు, రాష్ట్రంలోనే ఒక పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సహకార పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా స్థలము, అవకాశాలు, జిల్లాకు సంబంధించినటువంటి రిజిస్టర్ ఆఫీసు ఇక్కడే ఉంది, జిల్లా కోర్టు ఇక్కడే ఉంది, జిల్లాకు సంబంధించినటువంటి చాలా ఆఫీసులు మనకు ప్రొద్దుటూరులో ఉండడము ఒక పెద్ద అడ్వాంటేజ్. మనకు కొత్తగా ఆఫీసులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కంటే ఆల్రెడీ జిల్లా రిజిస్టర్ ఆఫీసు, జిల్లా కోర్టు, జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఇక మనకు కావాల్సింది ఏంటంటే మనము సాధించుకోవడం. ప్రొద్దుటూరు ప్రాశస్త్యం ఇప్పటిది కాదు, త్రేతాయుగంలోది. శ్రీరాముల వారు లంకలో రావణాసురుడి మీద యుద్ధం చేసిన తర్వాత తిరిగి వెళ్తూ అయోధ్యకు తన వెనకంబడి ఒక పిల్లి వస్తోందని, ఎందుకు వస్తుందని ఆలోచిస్తే గనక రావణుడు బ్రాహ్మణుడు, ఆయన చంపడం వల్ల బ్రాహ్మణత్య పాతకం నాకుంది, సో ఇది పోవాలంటే నేను ఇక్కడ ఒక శివ పూజ చేయాలని అనుకొని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో ఏ ప్రదేశము ఉన్నతమైంది ఈ దండకార్యం ఆలోచించి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ఊరు మంచిదని ఆలోచించి ఆ రోజు రాత్రి హనుమంతునికి చెప్తాడు, కాశీకెళ్ళి విగ్రహం తీసుకొని రండి శివలింగాన్ని అని చెప్తే గనక ఉదయం పొద్దు పొడవక ముందే నేను సంధ్యావందనం చేయాలని చెప్తే గనక హనుమంతుడు సమయానికి రాలేకపోతే ఆయన ఇసుకతో లింగాన్ని పెట్టి పూజిస్తాడనమాట.
సో అందుకే మనకు రామేశ్వరం వెలిసింది. అప్పుడు హనుమంతుడు వస్తాడు. హనుమంతుడు వచ్చి అలిగితే గనుక హనుమంతుని తెచ్చిన విగ్రహాన్ని హనుమ విగ్రహం అని, రాములు వారు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని రామలింగేశ్వరం అని మనం పిలుస్తున్నాము. అంతటి ప్రాశస్త్యం ఉంది మన ప్రొద్దుటూరుకి. అప్పుడే కాదు, స్వాతంత్రోద్యమంలో కూడా మన ప్రొద్దుటూరు ప్రాశస్త్యం చాలా ఎక్కువ. శ్రీ మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా చందాల కోసం వచ్చినప్పుడు మొత్తం మద్రాసు ప్రావిన్స్లోనే అతి ఎక్కువ చందాలు మన ప్రొద్దుటూరు వాళ్ళు ఇచ్చారు స్వాతంత్రం కోసం. అంటే కనుక అప్పటికే అంటే 1920 దశకాల్లోకే మన ప్రొద్దుటూరు చాలా పేరెన్నికగన్నటువంటిది. అదే కాకుండా బ్రిటిష్ వాళ్ళే మన ప్రొద్దుటూరుని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. అంటే స్వాతంత్రం రాక పూర్వమే మనం ప్రొద్దుటూరు యొక్క వైభోగము చాలా గొప్పగా విలసిల్లుతోంది. ఇందాక సురేష్ అన్న చెప్పినట్లు అన్నిటికీ ఫస్ట్ అప్పుడు నీలిమందును ఎక్స్పోర్ట్ చేయడంలో మనం ఫస్ట్, ప్యాకేజ్ ఏషియాలో నెంబర్ 1. తర్వాత మనము బంగారంలో సెకండ్ బాంబేగా పేరు పొందాం. మనమే బాంబేని గమ్మని అడగడం లేదు. బాంబేలో మెట్రో ఉంది, బాంబేలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మనం అవన్నీ అడగడం లేదు. కేవలం ప్రొద్దుటూరును జిల్లా కేంద్రం చేయమంటున్నాం. జిల్లా సాధన సమితి ఆహ్వానం మేరకు మొదటి సభ వచ్చిన మీ పాత్రికేయులకి అందరికీ, అలాగే ఉన్న పెద్దలకి అందరికీ నమస్సుమాంజలుడు. ఇప్పుడే మిత్రులంతా ప్రొద్దుటూరు విశిష్టత, ప్రొద్దుటూరు ఎందుకు జిల్లా చేయాలనే దాని గురించి చాలా వరకు చెప్తా వచ్చినారు. దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం కూడా అవసరం లేదు. స్పిరిచువల్గా చూస్తే ఆ శివాలయము, అమ్మవారిశాల ఇవన్నీ ఎప్పుడో శతాబ్దాల తరపు నుంచి ఉండే శివాలయం కానీ, రామేశ్వరం కానీ, ఒక మన అమ్మవారిశాల కానీ, ఇవన్నీ ఎప్పుడో స్పిరిచువల్గా ఉండేవి. ఆర్టీపీపీ, పిఎంఎఫ్ ఇటువంటి పెద్ద పెద్ద ఉండా వచ్చాయి. సో ఎప్పుడో ఇది డిజర్వ్డ్. ప్రొద్దుటూరు అనేది జిల్లా అనేదానికి ఎప్పుడో డిజర్వ్డ్. ఒక 5 ఏళ్ల క్రితం యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కొంత స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళా కాలాంతరం అది ముగిసిపోయింది. కానీ ఇప్పుడు దిస్ ఈజ్ రైట్ టైం. మనకు ఈ టైంలో ప్రొద్దుటూరును జిల్లాను తెచ్చుకోగలిగితే ఎన్నో రకాలుగా భవిష్యత్ తరాలకు కానీ మనకు కానీ ఎన్నో రకాలుగా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్ అంతా ఉంది. జమ్మలమడుగు ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ, ఎర్రగుంట్ల సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ, ఆర్టీపీపీ కానీ, రాబోయే సిమెంట్ ప్లాంట్ కానీ, ఇవన్నిటికి కూడా ఇవన్నీ ఎక్కడ చుట్టుపక్కల 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటి నుంచి వచ్చే జనం, వాటి నుంచి ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఇక్కడే ఉంటారు ప్రొద్దుటూరులో. సో అంతా ఏం జరిగినా కూడా లొకేషన్ అంతా ప్రొద్దుటూరే. ముందుగా ఈరోజు ప్రొద్దుటూరు జిల్లానుగా ఏర్పరచుకోవాలని పెద్దలందరూ కూడా కలిసి మేమందరం కూడా ఒక జేఏసీగా ఏర్పడ్డాము. ముఖ్యంగా మనము ప్రొద్దుటూరును జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్ళుగా ఉంది. కానీ ఎవరు కూడా అది గొంతెత్తి నినదించకపోవడం వల్ల గత ప్రభుత్వంలో చేసిన జిల్లాల పునర్విభజన సమయంలో అది ఆచరణకు నోచుకోలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మళ్ళా జిల్లా పునర్విభజన చేయాలా అని ఆలోచన చేసింది. దానికే నోటిఫై కూడా చేస్తుంది. సో ఆ ఇప్పుడు ఒక మంచి అవకాశం. సో ముందుగా ఏ ప్రాంతమైనా ఒక జిల్లా కావాలంటే అర్హతలు అవసరం. ఆ అర్హతల గురించి ఇందాకే మన పెద్దలందరూ కూడా మీకు వివరంగా వివరించారు. దాని తర్వాత జిల్లా కేంద్రం అవ్వడం వల్ల కలిగే ఉపయోగాలు. సో మీకు జిల్లా కేంద్రం అయితే ఒక చిన్న ఉపయోగం చెప్తాను. సో రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వము అంటే ఒక 5 సంవత్సరాల క్రితము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ వైద్యశాల మరియు ఒక మెడికల్ కాలేజ్, వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చింది. సో అందులో భాగంగానే కొన్ని కొత్త జిల్లాల్లో వైద్య కళాశాలలకు అవకాశం వచ్చింది. సో అన్ని అర్హతలు కలిగిన ప్రొద్దుటూరు ఆ రోజు 350 పడకల ఆసుపత్రి ఉన్నా కూడా ఆ అవకాశాన్ని నోచుకోలేకపోయింది. సో ఇది ఒక చిన్న ఉదాహరణ మటుకే. జిల్లా కేంద్రం అయితే కలిగే ప్రయోజనాల్లో నేను చెప్పింది ఒక చిన్న ఉదాహరణ. అదేవిధంగా జిల్లా కేంద్రం అయితే ఇందా చెప్పినట్టు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. సో కేంద్ర పథకాలు కేవలం ఇందా చెప్పిన మెడికల్ కళాశాలే కాకుండా ఎన్నో కేంద్ర పథకాలు డైరెక్ట్గా ఇక్కడే అమలవుతాయి. రవాణా ఇంప్రూవ్ అవుతుంది, పారిశ్రామిక శాఖ ఇంప్రూవ్ అవుతుంది. సో మనం చూస్తున్నాము మన ప్రపోజల్లో ఒకటి ఏంటంటే జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మరియు మైదుకూరు నియోజకవర్గాలను కలుపుకొని ప్రొద్దుటూరు జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నాం కొత్తగా స్టీల్ ప్లాంట్ కూడా జమ్మలమడుగుకి వస్తూ ఉంది. అదేవిధంగా మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాలు అన్నీ మెరుగవుతాయి. జిల్లాగా ఏర్పడితే మౌలిక సదుపాయాలు అన్నీ మెరుగవుతాయి. మెరుగవడం వల్ల పెట్టుబడిదారులు పరిగెత్తు వస్తారు ఇక్కడికి, ఎవరు ఆహ్వానించాల్సిన పని లేదు. సో ఈ విధంగా ఈ ప్రయోజనాలన్నీ కూడా ప్రజలకు
అవగాహన కలిగించాలని మేమందరం ఆలోచిస్తున్నాం వివిధ రూపాల్లో. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆశిస్తూ ధన్యవాదాలు. ఈరోజు ఎన్నో ఏళ్ళుగా మన ప్రొద్దుటూరు ప్రజల ఆకాంక్ష అయినటువంటి ఈ ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు పైన మరి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వీటి సాధ్యము అసాధ్యము దీని యొక్క ఆవశ్యకత అన్నిటిపైన మరి చర్చ జరుగుతూ ఉంది. దీంట్లో మొదటగా ప్రొద్దుటూరు స్వభావ సిద్ధంగా సహజ సిద్ధంగా జిల్లా యొక్క అర్హతలు ఏనాడో సంతరించుకుంది. ఉదాహరణకు మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి, మనకు ఉన్నటువంటి కోర్టు జిల్లా కోర్టు, మనకు ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీసర్ జిల్లా రిజిస్టర్ ఆఫీసర్, అట్లా ఈ విధంగా అనేక కార్యాలయాలు జిల్లా అనే పేరుతోనే కడప జిల్లా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జిల్లా అని పిలువబడేటువంటి కార్యాలయాలు మనకు ఇప్పటికే ఉన్నాయి. అయితే గతంలో ఏనాటి నుంచో ఆనాటి నుంచి కూడా ఆదాయపరంగా ప్రొద్దుటూరు సింహభాగం ఈ జిల్లాకు. కనీసము రెవెన్యూ అధికంగా ఉన్నా కూడా రెవెన్యూ డివిజన్ కూడా మనకు లేదు ఇంతవరకు. మనం ఇంకో రెవెన్యూ డివిజన్లో భాగంగా ఉన్నాం. ఈ బాధ చాలా రోజుల నుంచి ఉంది. అందుకనే ఈ బాధను తొలగించడానికి ఇది సరైన అవకాశం. ఎందుకంటే రాష్ట్రంలో జిల్లాల పునర్నిర్మాణ ఏర్పాటు యొక్క ప్రణాళిక జరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంలో కనీసము మనకు అవకాశం ఉన్నా కూడా గొంతెత్తేవాళ్ళు లేరు అనేటువంటి బాధలో అందరం కలిసికట్టుగా ఈరోజు ఈ గొంతెత్తడం జరుగుతూ ఉంది. మరి దీంట్లో సాధ్యాసాధ్యాలు ఇప్పుడు అన్నీ మనం చర్చించినాము, అన్ని సానుకూలతలు చెప్పినాము. సాధ్యాసాధ్యాలు ఎలా అని అన్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఒక దీర్ఘ ఆలోచనతో వెళ్తూ ఉంది. ఇప్పటికే నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం చేసింది. దాదాపుగా 1000 మంది పార్లమెంట్ సభ్యులు కనువుగా ఉన్నటువంటి పార్లమెంట్ను కొత్తది నిర్మాణం చేసింది. అదేవిధంగా దాని ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో పార్లమెంట్ సంఖ్య కానీ, రాష్ట్రాల సంఖ్య కానీ, అదేవిధంగా శాసనసభ స్థానాల సంఖ్య కానీ ఇవన్నీ పెంచాలనేటువంటి ప్రణాళికతో ఉంది. ఇది జనగణన తర్వాత మరి ఈ జిల్లాల పునర్నిర్మాణము, అదేవిధంగా పార్లమెంట్ అసెంబ్లీల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతారు. కాబట్టి ఈ సందర్భంగా మరి మన వనం శర్మ గారు సాధ్యాసాధ్యాలు ఎలా అని చెప్పినారు. కొత్త పార్లమెంట్ స్థానాల ఏర్పాటులో ఖచ్చితంగా ప్రొద్దుటూరును పార్లమెంట్ స్థానంగా మనం ఏర్పాటు చేసుకోగలిగితే ప్రతి పార్లమెంట్ స్థానం ఇప్పుడు జిల్లా అయింది కాబట్టి ఆ విధంగా జిల్లా అవడానికి అవకాశం మెరుగ్గా ఉంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రొద్దుటూరు జిల్లా సాధిస్తాం. ప్రొద్దుటూరు జిల్లా సాధిస్తాం. ప్రొద్దుటూరు జిల్లా సాధిస్తాం. ప్రొద్దుటూరు జిల్లా సాధిస్తాం. 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 ప్రొద్దుటూరు జిల్లా సాధిస్తాం. 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 ప్రొద్దుటూరు జిల్లా సాధిస్తాం.